కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ సత్యనారాయణపురం 35వ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో నేను పాలు పంచుకోవటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే మంచి కోఆపరేటివ్ స్పిరిట్ తోటి దాదాపు 26 సంవత్సరాలుగా ఈ బ్యాంకు పనిచేస్తూ ఉంది. బ్యాంకింగ్ రూల్స్ని పాటిస్తూ క్రమశిక్షణతోటి మరి ఖాతాదారులందరికీ అలాగనే డిపాజిట్దారులందరికీ కూడా చేస్తున్నటువంటి సర్వీసు ఎన్నదగినటువంటి సర్వీస్ ఇది. దీని యొక్క ప్రస్థానం చూస్తే గత 3 సంవత్సరాలుగా పూర్తిగా ఎక్కడా కూడా 0 NPAతో పనిచేస్తూ ఉన్నటువంటి ఈ బ్యాంకు మరి ఇంకా చాలా భవిష్యత్తులో మంచి ఫలితాలని సాధించాలని, ఖాతాదారులకి సరైనటువంటి సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించాలని సమాజంలో మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్యాంకు ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ గారు అలాగే పట్టాభి గారు నేను ఇలా పాల్గొన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకించి కొమ్మారెడ్డి రాంబాబు గారికి ఇతర బ్యాంకు సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. దసరా నవరాత్రుల సందర్భంగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ తన 35వ కార్యాలయాన్ని విజయవాడలో 4వ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేయటం అందరికీ చాలా ఆనందం. ముందుగా యాజమాన్యానికి, సిబ్బందికి, అంతేకాకుండా ఖాతాదారులందరికీ నా శుభాకాంక్షలు. ఇవాళ 2000 కోట్లతో అంతా కంప్యూటరైజ్డ్ అయి క్రమశిక్షణతో ఈ బ్యాంక్ ఉందంటే అది అక్కడ ఈ బ్యాంకుని నడిపిస్తున్న కొమ్మారెడ్డి రాంబాబు గారు మరియు మిగతా డైరెక్టర్లందరి యొక్క ప్రతిభ. ఇవాళ చూస్తే కోఆపరేటివ్ సిస్టంలో ఉన్న బ్యాంకుల్లో చక్కటి ప్రతిభ కనబరుస్తూ నడుస్తున్న ఈ బ్రాంచిని మరిన్ని బ్రాంచీలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సిటీలోనూ బ్రాంచీలు వచ్చి ఖాతాదారులకు అందుబాటులో ఉండే విధంగా తీసుకెళ్ళగల సత్యాగల యాజమాన్యం ఉన్నందుకు అభినందిస్తూ తప్పకుండా 36 ATM సెంటర్లతో 35 బ్రాంచీలతో ఉన్న ఈ బ్రాంచి 2000 కోట్ల ఈ బ్యాంకు 2000 కోట్ల టర్నోవర్తో మరింత అభివృద్ధి రాబోయే కాలంలో ఇవ్వాలని అందరికీ కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ సత్యనారాయణపురంలో కనకదుర్గ మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. దీనికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే KDCC బ్యాంక్ చైర్మన్ గారు
మన గంటం రఘురామ్ గారు, అలాగే సోదరుడు స్వచ్ఛాంధ్ర పటాభి అందరూ కూడా ఓపెన్ చేయడం సంతోషం. ఇవాళ కోఆపరేటివ్ బ్యాంక్ సెక్టార్లో మన రాష్ట్రంలో నిత్యం కూడా బ్యాంకులకి ఆదరణ పెరుగుతూ ఉంది. అలాగే ఈ బ్యాంకులు కూడా ఇది వాళ్ళ 35వ బ్రాంచ్. ఇది 35వ బ్రాంచ్ రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి చిరు వ్యాపారులకి, అలాగే రైతులకి, మధ్యతరగతి వారికి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు కానీ బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ కానీ అందించే బ్యాంకులు తప్పనిసరిగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ బ్రాంచ్ ప్రజలకు మరింత చేరువవ్వాలి, సేవలు చేయాలి. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మేము కూడా పూర్తిగా సంపూర్ణ సహాయ సహకారాలు కూడా ఇస్తామని తెలియజేస్తూ ఈ బ్రాంచ్ సిబ్బందికి అలాగే అందరికి కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ వైజాగ్ హెడ్ క్వార్టర్స్గా 26 సంవత్సరాల క్రితం దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 1800 కోట్ల బిజినెస్తో 0 NPAతో చిన్న సన్నకారు రుణాలు ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒక బ్లాక్ మార్క్ కూడా లేకుండా కంటిన్యూస్గా డివిడెండ్ పై పెట్టిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా, మధ్యలో 1 సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ వారు ఈ కరోనా టైంలో ఆపమన్నప్పుడు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాల్లో 26 సంవత్సరాలు బ్యాంక్ పెట్టి 25 సంవత్సరాలు డివిడెండ్ పే చేయడం జరిగింది. అలాగే డిపాజిటర్స్కి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే గోల్డ్ లోన్స్, ఎవ్రీథింగ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయో ఎవ్రీథింగ్ మనం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ విజయవాడలో కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 4 బ్రాంచెస్ ఎగ్జిస్టింగ్ నడుస్తూ ఉన్నాయి. ఇది సత్యనారాయణపురం బ్రాంచ్ సెంట్రలీ లొకేటెడ్ బ్రాంచ్ కింద అవుతుంది సిటీకి. కాబట్టి సత్యనారాయణపురం గ్రామస్తులు అందరూ కూడా, సిటీలో ఉన్న అందరూ కూడా మా సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము